నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఎల్నిలో పరిస్థితులు, అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. పేద మధ్యతరగతి వర్గాలకు రోజు గడవడమే కష్టమైపోతోంది. ఒకప్పుడు ఉల్లి ధర పెరిగితేనే పెద్ద చర్చ జరిగేది. ఇప్పుడు ఉల్లి నుంచి వెల్లుల్లి వరకు, మినప్పప్పు నుంచి చక్కెర వరకు, అల్లం నుంచి పచ్చిమిర్చి వరకు ఇలా ప్రతి వస్తువు సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. వేల కిలోమీటర్ల దూరంలో మొదలైన యుద్ధం ఇప్పుడు మన వంటిట్లోనూ మంటలు రేపుతోంది. దానికి తోడు ఎల్నినో ఎఫెక్ట్ తగ్గాల్సిన ధరలను మరింత పైకి నెట్టేస్తోంది. అసలు ఈ ధరల దెబ్బ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు ఇంకా తగ్గడం లేదు? గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఐదు వందలు తీసుకొని మార్కెట్కి వెళ్తే వారానికి సరిపడా సరుకులు కొనుక్కొని వచ్చేవారు. కానీ ఇప్పుడు అదే 500తో మార్కెట్కి వెళ్తే 2-3 వస్తువులు కూడా రావట్లేదు. ఉల్లి, వెల్లుల్లి, అల్లం, ఇంకా మిర్చి, మినప్పప్పులు, ఇలా ప్రతి ఒక్క వస్తువు పైన ధరల భారం పెరిగిపోతుంది. దీంతో సామాన్యుడి వంటింటి కిచెన్ మీద ప్రతి ఒక్క వస్తువు పైన భారం పడుతుంది. సో దీనికి కారణం ముఖ్యంగా చూసుకుంటే ఇటు అంతర్జాతీయ పరిస్థితులు, మరోవైపు వర్షాల ప్రభావం అని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం మనం హైదరాబాద్లోని మలక్పేట్ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ అన్ని నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి మనమే కొనుగోలు చేసి ఎంత కాస్ట్ పడుతుందో చూద్దాం. ప్రస్తుతం నేను మార్కెట్లోని ఒక హోల్సేల్ షాప్ ముందున్నాను. సో లోపలికి వెళ్ళి మనకు నిత్యావసర సరుకులకి, రోజువారీగా అవసరమయ్యే సరుకులకి ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి కొనుగోలు చేసి చూద్దాం రండి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఇంట్లో వాడే నిత్యావసర సరుకుల ధరలు ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి. బియ్యం, పప్పులు, ఉల్లి, వెల్లుల్లి, కూరగాయలు, నూనె, చక్కెర ఇవి లేకపోతే ఒక్కరోజు కూడా గడపదు. కానీ ఇప్పుడు వీటిని కొనడమే సామాన్యుడికి భారంగా మారుతోంది. మార్కెట్లోకి అడుగు పెడితే ఏ వస్తువు ధర అడిగినా జనానికి షాక్ తగులుతోంది. గత ఏడాది కొనుగోలు చేసిన ధరలతో ఇప్పటి రేట్లను పోల్చి చూస్తే గుండెల్లో గుబులు మొదలవుతోంది. ఒకప్పుడు 1000 రూపాయలతో నిండిపోయే కిరాణా సంచి ఇప్పుడు 1500 పెట్టినా సగం కూడా నిండడం లేదు. నెల ప్రారంభంలో వేసుకున్న బడ్జెట్ నెల పూర్తయ్యేలోపు తారుమారవుతోంది. కేజీ, ఎల్లిగడ్డ కేజీ, మిర్చి కేజీ, జొన్నలు కేజీ, చింతపండు కేజీ, జొన్నలు కేజీ, జొన్నలు అయిపోయినా, మినప్పప్పు కేజీ, కందిపప్పు కేజీ, కందిపప్పు కేజీ, పెసరపప్పు కేజీ. పెసరపప్పు కేజీ. ఇది జోకాలా? జోకండి. చక్కెర కూడా ఎంత? చక్కెర కేజీ, ఉల్లిగడ్డ 1 కేజీ. ఉల్లిగడ్డ అమ్మ 5 కిలోల సంచి ఉంటుంది, పెట్టేసి. ఓకే. నిజానికి ఈ ధరల పెరుగుదల ఒక్కసారిగా మొదలైంది కాదు. మధ్యప్రాచ్యంలో యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థ కుదేలైంది. సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలు ఆలస్యమయ్యాయి. ఇంధన ధరలు అమాంతం పెరిగాయి. రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి. విదేశాల నుంచి వచ్చే ముడి సరుకు ఆలస్యమైంది. దిగుమతులు ఖరీదయ్యాయి. ప్రపంచ మార్కెట్లో ఏర్పడిన ఆ ప్రభావం క్రమంగా భారత మార్కెట్కు చేరుకుంది. అప్పటి నుంచి పెరిగిన ధరలు పూర్తిగా తగ్గడం లేదు. ఇప్పుడు ప్రకృతి కూడా ఎల్నినో రూపంలో ప్రజలను మరొక దెబ్బ కొట్టింది. మారిన వాతావరణ పరిస్థితులు వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. పంటల దిగుబడి తగ్గింది. మార్కెట్కు సరుకు తక్కువగా రావడంతో డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగిన చోట ధరలు పెరగడం సహజం. అందుకు తగ్గాల్సిన సరుకుల ధరలు మళ్లీ కొండెక్కాయి. కానీ గిరాకులు లేవు. అది మేము కూడా తానే తెచ్చుకుంటాము, 5-10 రూపాయలు చూసుకొని అమ్ముకుంటాము. ఎట్లా అది ఇప్పుడు ఏం లేదు. మాకు 3 నెలల నుంచి బేరమే లేదు. రావాలి, ఊక్కోవాలి, జమాయించుకోవాలి, పోవాలి, అంతే. ఉల్లిగడ్డ, అల్లము, పప్పులు కూడా నిన్న మొన్న పెరిగినాయి. అది నూనెలు. అందరూ నిత్యావసరాలు, గృహస్థులే, వినియోగదారులు. అదే షాప్ వాళ్ళు చాలా తక్కువ. ఇంట్లోలే ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు అట్లా అయిన వాళ్ళు వస్తారు. బిజినెస్ ఏం లేదు, 2 నెలల నుంచి ఏం లేదు. మీరు చూడండి, నేను చెప్పేది కాదు, మొత్తం
చూస్తే మీకే తెలుస్తుంది. మేము వేరే తాను తెచ్చు ఈయనే ఉన్నాయి, ఫోన్ చేస్తే తెచ్చి ఇడేస్తాడు, తీసుకుంటాం అమ్ముకుంటాం అట్లా. ఇంకా ఏం లేదు. ధరలు పెరిగినాయి కానీ గిరాకులు లేవు. అది మేము కూడా తానే తెచ్చుకుంటాము, 5-10 రూపాయలు చూసుకొని అమ్ముకుంటాము అట్లా. అది ఇప్పుడు ఏం లేదు, మాకు 3 నెలల నుంచి బేరమే లేదు. రావాలి, ఊక్కోవాలి, జమాయించుకోవాలి, పోవాలి, ఇంకంతే. ఉల్లిగడ్డ, అల్లము, పప్పులు కూడా నిన్న మొన్న పెరిగినాయి. అది నూనెలు. అందరూ ఈ నిత్యావసరాలు, గృహస్థులే, వినియోగదారులు, అదే షాప్ వాళ్ళు. ఈ పెరుగుదల ఎంతుందో మార్కెట్లోని రేట్లే చెబుతున్నాయి. జూన్ మొదటి వారంలో కిలో అల్లం 140 రూపాయలుంటే ఇప్పుడు 210 నుంచి 230 రూపాయలు పలుకుతోంది. అప్పటి వరకు 140 నుంచి 160 మధ్య దొరికిన వెల్లుల్లి ఇప్పుడు ఏకంగా 210 నుంచి 450 రూపాయల వరకు అమ్ముతున్నారు. 230 నుంచి 245 రూపాయలున్న ఎండుమిర్చి ఇప్పుడు 320 రూపాయలకు చేరుకుంది. 140 రూపాయలున్న చింతపండు 180 రూపాయలైంది. 55 నుంచి 60 రూపాయలున్న పచ్చిశనగలు 75 రూపాయలకు చేరుకున్నాయి. 35 నుంచి 40 రూపాయలున్న తెల్ల నువ్వులు 55 రూపాయలకు చేరిగాయి. ప్రతి ఇంట్లో రోజు యూజ్ చేసే మినప్పప్పు 110 నుంచి 140 రూపాయలకు చేరుకుంది. చక్కెర 42 నుంచి 48 రూపాయలు. ఉల్లిపాయ 22 నుంచి 35, మెంతులు 25 నుంచి 33 రూపాయలు, పచ్చిమిర్చి 45 నుంచి 55 రూపాయలకు పెరిగాయి. ఒక్కో వస్తువులో పెరిగింది 10 రూపాయలు, 20 రూపాయలే అనిపించవచ్చు. కానీ ఇంటికి కావాల్సిన అన్ని సరుకులు కొంటే ఆ అదనపు భారం నెలకు 2,000 నుంచి 2,500 రూపాయల వరకు పెరుగుతోందని వినియోగదారులు చెబుతున్నారు. ఆయిల్స్లో అయితే స్టెబిలిటీగా ఉన్నాయి మేడం. ఒక గ్రౌండ్ ఆయిల్ ఒక 2 రూపాయలు, 3 రూపాయలు పెరిగింది. తర్వాత సన్ఫ్లవర్లో కొంచెం మంది స్టెబిలిటీగా ఉంది. వేరే ఐటమ్స్ అంటే ఇప్పుడు పల్సెస్ అనుకోండి, జింజర్, గార్లిక్, ఆనియన్స్ కొంచెం రేట్స్ పెరిగినాయి. డ్యూ టు వెదర్, ఎలినో ప్రాబ్లం ఉంది, వర్షాలు లేవు ఇప్పటికి కూడా. స్టిల్ దట్ ఇస్ ద రీజన్ అంతే. ఇంకా వార్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ పెట్రోల్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది కదా. వర్షాలు పడకపోతే ఏం చేస్తాం? ఇది ఒక్కటే స్టేట్ కదా, ఆల్ ఇండియాలో ఆల్మోస్ట్ 50-60% డెఫిషిట్ ఉంది రెయిన్స్. దాంతో పెరగడానికే ఛాన్స్ ఉంటుంది, తగ్గడానికి ఏముండవు. నిత్యావసరం వర్షాల మీద ఆధారపడి ఉంటుంది మేడం, అంతే కదా. టైం సీజన్ అయిపోయాక క్రాప్ కూడా రాదు కదా. ఈసారి ప్యాడీ కూడా చాలా తగ్గింది అంటున్నారు. ఇంకా టైం ఉంది అనుకోండి, మరి ఇంకా వర్షాలు డిలే అయితే ఇంకా ప్రాబ్లమ్సే ఉంటుంది. ఇంకా సొల్యూషన్ అంటే పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉండాలి, వాటర్ సేవ్ చేసుకోవాలి, ఇవన్నీ చెట్లు పెంచుకోవడం కానీ. అందరూ చూసి జాగ్రత్త పడాల్సిందే, ఏం లేదు. దాన్ని ఉన్నదాన్ని బట్టి బడ్జెట్ బట్టి పోవాల్సిందే, ఏం లేవండి. ఎందుకంటే డిలే అవుతా ఉన్నప్పటి క్రాప్ డిలే అవుతూ ఉంటాయి. స్టాక్స్ కూడా ఉండవు కదా మేడం. అన్ని ఇంపోర్ట్ చేయాలంటే అది కూడా రేట్స్ పెరిగి. కేవలం కిరాణా సరుకులే కాదు, కూరగాయల మార్కెట్లోనూ ఇదే పరిస్థితి. వర్షాలు సరిగా లేకపోవడంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఎక్కువ వర్షాలు పడి పంట దెబ్బతిన్నా అదే పరిస్థితి ఉంటుంది. ఒకవైపు రైతు ఆశించిన దిగుబడి రావడం లేదు, మరోవైపు వినియోగదారుడు తక్కువ ధరకు కొనలేకపోతున్నాడు. రైతుకు కూడా పూర్తి స్థాయిలో లాభం రావడం లేదు. వినియోగదారుడికి ఖర్చు మాత్రం పెరుగుతూనే ఉంది. మధ్యలో రవాణా ఖర్చులు, సరుకుల నిల్వ సమస్యలు, దళారుల పాత్ర ఇవన్నీ కలిసి ధరలను మరింత పైకి తీసుకెళ్తున్నాయి. ఈ ధరల మంటతో ఎక్కువగా నలిగిపోతున్నది మాత్రం మధ్యతరగతి కుటుంబాలే. ధనవంతులకు ధరలు పెరిగినా జీవనశైలిలో పెద్దగా మార్పేం ఉండదు. కానీ నెల జీతం మీద కుటుంబాన్ని నడిపించే సగటు ఉద్యోగి పరిస్థితి మాత్రం రోజురోజుకు కష్టమవుతోంది. ఖర్చులు నెలనెలా పెరుగుతూనే ఉన్నాయి. ఇంటద్దే, పిల్లల స్కూల్ ఫీజులు, ఈఎంఐలు, కరెంటు బిల్లులు, గ్యాస్ సిలిండర్, పెట్రోల్, ఇప్పుడు వీటికి తోడు కిరాణా బిల్లు కూడా భారీగా పెరిగింది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు వంటగది మీదే 2 నుంచి 3,000 రూపాయలు అదనపు భారం పడుతోంది.
ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల్లో ఇప్పుడు ఒక కొత్త లెక్క మొదలైంది. ఏది అవసరం కాదో చూసుకుని కొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు కిలో తీసుకునే వస్తువుని ఇప్పుడు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. ఒకేసారి నెల సరుకులు కొనకుండా వారానికి ఒకసారి కొనే పరిస్థితి ఏర్పడింది. పిల్లలు అడిగిన ప్రతిదీ వెంటనే కొనివ్వలేని పరిస్థితి. పండుగలు శుభకార్యాలు వచ్చినా ముందుగా బడ్జెట్ లెక్కలు చూసుకోవాల్సి వస్తోంది. మార్కెట్కి వెళ్లే ముందు రాసుకోవడం, చేతిలో ఎంత డబ్బుందో చూసుకుని దానికి తగ్గట్టుగా కొనుగోలు చేస్తున్నారు. మామూలు ప్రజలు అంటే సామాన్య ప్రజలు ఏది కొనాలన్నా కూడా చాలా కష్టమవుతుంది. నిత్యావసర సరుకులు కానీ, పప్పులు ఉప్పులు కానీ, కూరగాయలు కానీ, ప్రతి ఒక్క విషయంలో నూనె రేటు కానీ, కందిపప్పు రేటు కానీ, అంటే ఇప్పుడు మామూలుగా 100 రూపాయలు దాన్ని 150 రూపాయలు పెంచాము. అది కొనాలంటే సామాన్య ప్రజలు ప్రతి దానికి చాలా ఇబ్బందులకు గురవుతారు. వాళ్ళు వచ్చే సంపాదనకు మనకు ఈ కొనే వస్తువులకు అసలు సరిపోవడం లేదు. అలాంటి దాంతో ఇప్పుడు ఈ కాలం గడవాలంటే ఈ రోజులలో చాలా కష్టంగా ఉన్నది. ఇప్పుడు పిల్లల్ని చదివించాలన్నా, ఇవన్నీ మనం స్కూల్ ఫీజులు కట్టాలన్నా, మనకు వచ్చే శాలరీతోటి మనం ఈ జీవనోపాధి గడపడం చాలా కష్టమవుతుంది ఈ రోజులలో. కూరగాయలకు వస్తే కూరగాయలు కొనాలంటే చాలా కష్టంగా ఉంది. ఏది చూసినా కానీ రేట్లు మరీ మండిపోతూ ఉన్నాయి. మాలాంటి వాళ్ళు బ్రతకాలంటే చాలా కష్టం అవుతుంది. కొంచెం చూసి మాలాంటి వాళ్ళు బ్రతికేలా మీరు కొంచెం ముందు మమ్మల్ని కొంచెం ముందుకు నడిపించేలా చూడండి. కొంచెం ఏది కొనాలన్నా దేనికైనా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంట్లో చాలా ఇబ్బందులు పడుతున్నాము మేము. రైసు పెరిగింది, ఆయిల్ పెరిగింది, పప్పులు పెరిగినాయి, కూరగాయలు పెరిగినాయి. ఎట్లా మేము మాకొచ్చే బడ్జెట్లో మేము బ్రతకాలంటే చాలా కష్టం అవుతుంది. కొంచెం మాలాంటి వాళ్ళని ఆలోచించి మాలాంటి వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యండి మీరు. ఆ యుద్ధం ఏదో అంటున్నారు. ఆ యుద్ధం మూలాన వచ్చే పరిణామాలతో ఒక డీజిల్ పెట్రోల్ పెరిగినాయి అనుకోండి, ప్రతి ఒక్కటి పెంచుతున్నారు. ప్రజలకు అయితే ఉపయోగం ఏం కనబడతలేదు. అర్థమైందా? భారం విపరీతంగా పడుతుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ బ్రతుకు తెరువు కోసం ఏదో పని చేయాలా, ఆ డబ్బులు సంపాదించుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టాలా. అది వరకు సంచి నిండే, ఇప్పుడు సగం సంచి కూడా రావడం లేదు. భూమిలో ఆరోగ్యమే లేదు. మనం చేసుకుంది మనమే అనిపిస్తున్నాం. అటు ప్రభుత్వం ఏదో చేస్తారు, వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు చేస్తున్నారు. ప్రజలు వీళ్ళ అవసరాల కోసం వీళ్ళు చేస్తున్నారు. రెండు కలిపి చివరికి పర్యావరణం మీద దాని మీద ఎవరు పెట్టాలి? ఈ యుద్ధాలు, ఈ డబ్బులు, చమురు రాజకీయాలు వాటి మీదే పెడుతున్నారు తప్పితే ఈ పర్యావరణం గురించి, భూమి గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. అది ఏదో నా ఓటు వాళ్ళు మీ ఓటు వాళ్ళు ప్రయత్నాలు చేసినా అక్కడికి అరకొరగా సరిపోతున్నాయి. గ్యాసు, రైసు అన్ని రేట్లు పెరిగిన ఆయిల్తో సహా సగటు మనిషి జీవించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అలా అని చెప్పి వాళ్ళ పేమెంట్స్ పెరగలేదు. ఇది కాబట్టి దీనివల్ల మేము అంతగా మనం ఏం చెబుతాం, గవర్నమెంట్లో వచ్చేదానికి ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ కూడా పట్టించుకొని సగటు మనిషికి ఇబ్బంది లేకుండా కొంచెం రీజనబుల్ చేస్తే బాగుంటుందని. అయితే ఈ పరిస్థితికి ప్రకృతి ఒకటే కారణం కాదు. ప్రపంచ మార్కెట్లో మారుతున్న పరిస్థితులు, డాలర్ మారకం విలువ, ఇంధన ధరలు, రవాణా ఖర్చులు, గిడ్డంగుల్లో నిల్వలు, కొన్ని సందర్భాల్లో అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత కూడా ధరలను మరింత పెంచుతోంది. రైతు పొలం నుంచి తక్కువ ధరకే బయలుదేరిన సరుకు వినియోగదారుడి చేతికి చేరేసరికి రెట్టింపు ధరకు అమ్ముడవుతోంది. ఈ మధ్యలో జరిగే ప్రతి దశ చివరకు సామాన్యుడి జేబుకే చిల్లు పెడుతోంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో వినిపిస్తున్న ప్రశ్న, అసలు ఈ ధరలు ఎప్పుడు తగ్గుతాయి అని. కానీ దీనికి స్పష్టమైన సమాధానం చెప్పడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈసారి ధరలు కేవలం స్థానిక మార్కెట్ను బట్టి పెరగడం లేదు. అంతర్జాతీయ పరిస్థితులు కూడా దీనిపై ఎఫెక్ట్ని చూపిస్తున్నాయి. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గాల్సి ఉంటుంది. సరుకు రవాణా సాధారణ స్థితికి వస్తే పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పంటలు ఆశించిన స్థాయిలో పండే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఇక అవసరానికి మించి కొనుగోలు చేయకుండా ఆహార పదార్థాలను వృధా కాకుండా చూసుకోవాలని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. ఇంటి ఖర్చులపై ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. ప్రభుత్వం కూడా మార్కెట్పై మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. అవసరమైన చోట దిగుమతులు పెంచడం, అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవడం, రైతు బజార్లను బలోపేతం చేయడం, మధ్యవర్తుల జోక్యాన్ని తగ్గించడం, ధరలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించడం ద్వారా కొంతవరకు సామాన్యుడికి ఉపశమనం కలిగించే అవకాశం ఉందని చెబుతున్నారు. రైతుకు గిట్టుబాటు ధర, వినియోగదారుడికి అందుబాటు ధర, ఈ రెండింటి మధ్య సమతుల్యత తీసుకురావడమే ప్రభుత్వానికి ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. ఈ సంవత్సరం మనకి సూపర్ ఎల్నినో లాగా వచ్చింది. వర్షాభావం ఒకటి, వర్షాలు పడలేదు.
అది కాకుండా చాలా వరకు రవాణా సంబంధించినటువంటి ప్రైజెస్ కానీ మన పెట్రోలియం యుద్ధ వాతావరణం ఒకటి వీటన్నిటి కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అది కాకుండా ఈ మధ్యవర్తులు చాలా వరకు హోల్డ్ చేసి ప్రైస్ గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ మంచి బాధ్యత తీసుకొని ఈ నిత్యావసర వస్తువులు ఎందుకు పెరుగుతున్నాయని చూడాల్సిన అవసరం ఉంది. జూన్ మొదటి వారం నుంచి ఇప్పటి వరకు దాదాపు అల్లం, వెల్లుల్లి ఏదైతే కొన్ని చాలా ఇంపార్టెంట్ పప్పు దినుసులు ఉన్నాయో దాదాపు 30-40% ప్రైస్ పెరిగింది. దీని మీద ఒక విధమైనటువంటి కంట్రోల్ ఉండాలి. రవాణా ఖర్చులు రైతుల ఉత్పత్తులని డైరెక్ట్గా వినియోగదారులకు వచ్చే విధంగా ఈ మధ్యవర్తులది ఇంటర్ఫిరెన్స్ తగ్గించి ఇంకోటి మన దగ్గర ఏంటంటే ఈ గిడ్డంగులు, ఈ స్టోరేజ్, కోల్డ్ స్టోరేజ్ కూడా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలి. చాలా వరకు ఈ క్రాప్ ఏదైతే బయటకు వస్తుందో అది కూడా మొత్తం యూటిలైజేషన్స్కి రాకుండా ఉంది. ఇది ఒక కండిషను. ఈ సంవత్సరము ఇంకా వర్ష పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సూపర్ ఎల్నినో మన వైపు ఎక్కువగా ఉంది. ఒకవేళ పడ్డ క్లౌడ్ బర్స్ట్ లాగా పడుతుంది వర్షం. ఆ వాటర్స్ని మనము స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నిత్యావసర వస్తువుల ధరల మీద ఒక ప్రత్యేక కమిటీ లాంటిది వేసి, ఎందుకంటే పేద వర్గాలు, మధ్యతరగతి వర్గాలకు ఇది చాలా పెద్ద, దాదాపు 2,000 రూపాయలు, 2,500 రూపాయలు పర్ హెడ్ అనే విధంగా ఇప్పుడు కాస్ట్ వస్తుంది. సో కూలీల ధరలు ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఇదన్నిటి మీద నియంత్రణ కావాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ద్రవ్యోల్బణం అంటే ఆర్థికవేత్తల చర్చల్లో వినిపించే పదం మాత్రమే. ఇప్పుడు అదే ద్రవ్యోల్బణం ప్రతి ఇంటి డైనింగ్ టేబుల్ మీద కనిపిస్తోంది. ఉదయం టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు ప్రతి వంటకం వెనుక పెరిగిన ఖర్చే కనిపిస్తోంది. వంటింట్లో నూనె కొలిచివేయాల్సిన పరిస్థితి, పప్పు తగ్గించి ఉండాల్సిన సిచ్యువేషన్, కూరగాయలు కొనాలంటే 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధరలు పెరగడం వల్ల ఇబ్బంది పడేది వినియోగదారుడే కాదు, రైతు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఒకవైపు ప్రకృతి సహకరించక పంట దిగుబడి తగ్గుతోంది. మరోవైపు ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చు, రవాణా వ్యయం పెరుగుతోంది. వినియోగదారుడు ఎక్కువ ధర చెల్లిస్తున్నా రైతుకు అదే స్థాయిలో లాభం చేరడం లేదు. మధ్యలో రవాణా, నిల్వలు, మార్కెట్ వ్యవస్థ, మధ్యవర్తుల పాత్ర ఇవన్నీ కలిసే ధరను మరింత పెంచుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ సిచ్యువేషన్ చూస్తే వెంటనే ధరలు పూర్తిగా తగ్గే సూచనలు అయితే కనిపించడం లేదు. ఎల్నినో ఎఫెక్ట్ తగ్గి వర్షాలు సాధారణంగా కురవాల్సిన అవసరం ఉంది. ఖరీఫ్ పంటలు బాగా రావడం, ప్రపంచ మార్కెట్లో ఉద్రిక్తతలు తగ్గితే పరిస్థితులు కొంచెం గాడిన పడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ సానుకూలంగా మారితేనే నిత్యావసర వస్తువుల ధరలు క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే వాతావరణ పరిస్థితులు మళ్లీ ప్రతికూలంగా మారినా, అంతర్జాతీయ ఉద్రిక్తతలు పెరిగినా కొన్ని వస్తువుల ధరలు ఇంకా పెరిగే అవకాశాన్ని కూడా మార్కెట్ వర్గాలు కొట్టిపారేయడం లేదు. ఆదాయం పెరగడం లేదు, ఖర్చులు ఆగడం లేదు. మధ్యతరగతిలో జీతం వచ్చిందన్న ఆనందం కంటే నెలాఖరున ఎలా గడుస్తుందన్న ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. ఒకప్పుడు పిల్లలు అడిగింది కొని పెట్టలేకపోతే బాధపడేవారు తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు కొనలేక బాధపడాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఒకవైపు ప్రభుత్వం మార్కెట్పై కఠిన నిఘా పెట్టాలి, రైతుకు అండగా నిలవాలి, వినియోగదారుడికి భరోసాని కల్పించాలి. మరోవైపు ప్రజలు కూడా ప్రతి రూపాయి విలువ తెలుసుకుని ఖర్చు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు. నేను ఇక్కడ షాప్లో 15 వస్తువులు కొన్నాను. ఇవి కూడా మనకి మ్యాండేటరీగా ఖచ్చితంగా ఇంట్లో వాడాల్సిన వస్తువులు. వీటికే 2,500 వరకు అయింది. ఇంకా ఇవి కాకుండా మనకు బియ్యంకి, కూరగాయలకి, ఇంకా ఎగ్స్కి, నాన్ వెజ్కి ఇలా చూసుకుంటే మనకి అంటే ఇవి ఓన్లీ 15 డేస్కే సరిపోతాయి అని చెప్పుకోవచ్చు. ఇంకా 1 మంత్కి అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. అవన్నీ కలుపుకుంటే 4,000 నుంచి 5,000 వరకు కూడా ఛాన్స్ ఉంది. సో ఒక 1 మంత్కి చూసుకుంటే ఒక సామాన్యుడికి ఇంత అమౌంట్ పెట్టి నిత్యావసర ధరలు సరుకులు కొనాలంటే
అంటే చాలా కష్టం. సో ఇవే ప్రైజెస్ ఇంకా పెరుగుతూ ఉంటే సామాన్యులు బతకడమే చాలా కష్టంగా ఉంటుంది. సో ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి కావచ్చు, లేకపోతే రోజువారీ జాబులు చేసుకుంటూ బతికే వాళ్ళకి ఇది చాలా పెద్ద కష్టం అని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ అజిత్తో స్వాతి, NTV, హైదరాబాద్.